తాజాగా మాజీ మంత్రి రోజా కూడా పుష్ప 2 సినిమాపై స్పందించారు. వేటూరి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, అచ్చమైన తెలుగు నూడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయని లెక్కల మాస్టరు సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు. మిస్ సుకుమార్ రైటింగ్స్ తో ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక భాషా యాసకే కాదు వేషానికి కూడా 100% న్యాయం చేయించారు నటినట్లతో. మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరంతా రే మచ్చా ఎవడ్రాయుడు అని మాట్లాడుకునేలా చేశారు. బాక్సాఫీస్ బద్దలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. తిరుపతి గంగమ్మ జాతరను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది. మీరు 3 గంటల 20 నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్ పర్ఫార్మెన్స్. హీరో చీర కట్టుకుని పసుపు రాసుకుని గంధం పూసుకుని నిమ్మకాయల దండ మెడలో వేసుకుని జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్ను స్క్రీన్ పై అద్భుతంగా చేసి చూపించారు. రష్మిక సూపర్ అంటూ మరో ట్వీట్ చేశారు. పుష్ప సినిమాలోని జాతర సీన్ ను ప్రస్తావిస్తూ తిరుపతి గంగమ్మ జాతరను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు రోజా. ఆ క్రెడిట్ జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఐకాన్ స్టార్ మీ పుష్ప 2 నిజంగా అంచనాలు మించిన చిత్రం. పుష్పతో తగ్గేదలే అన్నారు. పుష్ప 2తో అసలు తగ్గేదలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్లో ఈలలు వేయిస్తోంది అల్లు అర్జున్ గారు. మీ నటన అద్భుతం. యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్ తో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్, వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు. మా తిరుపతి గంగమ్మ జాతర సీన్ హైలైట్, శభాష్ బన్నీ అనిపించింది. మీ శ్రమకి ఫలితమే మీ చిత్ర విజయం. మొత్తం యూనిట్ కి శుభాకాంక్షలు అంటూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు.